హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈ రోజు అయితే నేను ఒక డిఫరెంట్ ఫ్లేవర్డ్ కేక్ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే నేను స్పాంజ్ రెడీ చేసుకున్నాను. చూడండి మన స్పాంజ్ ఇక్కడ ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా ఉందో. ఇలాంటి సాఫ్ట్ స్పాంజ్ మీరు చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో దీని వీడియో అయితే ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ నేను డిఫరెంట్ ఫ్లేవర్ అన్నాను కదా, ఈ ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ ఏంటి అనేది మీకు వీడియోలో తెలుస్తుంది. సో ఇక్కడ నేనైతే మిల్క్ తీసుకున్నానండి. ఈ మిల్క్ లో నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ బాదం పౌడర్ చూపించాను కదా, ఈ బాదం పౌడర్ ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూన్ అనమాట. ఈ పౌడర్ మనకి 5 రూపీస్ ప్యాకెట్స్ లో కూడా దొరుకుతాయి. 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే మీరు 2 ప్యాకెట్స్ ని మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నట్లుగా అయితే మీకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం నార్మల్ గా అయితే ఈ స్పాంజ్ ని మనం షుగర్ వాటర్ తో సోక్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పాను కనుక ఇది ఈ బాదం మిల్క్ తో అయితే మనం ఇక్కడ సోక్ చేసుకుంటామండి. బాదం మిల్క్ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ పౌడర్ అది దొరకలేదు అని అంటే మనకి బయట 30 రూపీస్ బాటిల్స్ దొరుకుతాయి కదా బాదం మిల్క్ అని చెప్పి. సో ఆ బాదం మిల్క్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బాదం మిల్క్ తో సోక్ చేసేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ ని అయితే యాడ్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ ని మనం ఎంత స్టిఫ్ గా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో మనం స్టిఫ్ పీక్స్ లోనే బీటర్ తో బీట్ చేసుకోవాలి. మనం సాఫ్ట్ పీక్స్ గానీ బీట్ చేసుకున్నట్లుగా అయితే మనకి క్రీమ్ అనేది స్టేబుల్ గా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ స్కాచ్ క్రష్ ని అయితే యాడ్ చేసుకున్నాను. బటర్ స్కాచ్ క్రష్ అనేది మనకి చాలా ఫ్లేవర్ అయితే ఇస్తుంది. నాకు మాక్సిమం వచ్చే కేక్స్ అన్ని కూడాను ఈ బటర్ స్కాచ్ ఫ్లేవరే చేయమని చెప్తారండి. సో ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే నేను ఫిల్లింగ్స్ గా ఏమీ యూజ్ చేయలేదు. ఇక్కడ నార్మల్ గా అయితే మీరు ఇక్కడ వైట్ చాకో చిప్స్ లేదంటే కాజు ఉంటుంది కదా, సో వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బాదంని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది చాలా రిచ్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు చెప్పిన కస్టమర్ ఏం చేశారంటే ఎలాంటి ఫిల్లింగ్స్ యూజ్ చేయకుండా జస్ట్ బాదం మిల్క్ ఫ్లేవర్ మాత్రమే కావాలని చెప్పారు. సో అందుకే నేను ఇలా బాదం మిల్క్ ని మాత్రమే మిక్స్ చేసుకొని ఇక్కడ బటర్ స్కాచ్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. సో ఇక్కడ నేను 2 లేయర్స్ అయితే అప్లై చేసేసాను కదా. సో థర్డ్ లేయర్ ని కూడా నేను అప్లై చేసి బాదం మిల్క్ తో సోక్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఈ ఫ్లేవర్ నేను ఏంటి అసలు ఈ కేక్ పేరేంటి అని ఇంతవరకు అయితే చెప్పలేదు కదా. ఇదైతే బటర్ స్కాచ్ మిల్కీ బాదం కేక్ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. బాదం మిల్క్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చుతుందండి. నార్మల్ గా ఉండే వాళ్ళకి కూడా నచ్చుతుంది. కాకపోతే బాదం మిల్క్ లవర్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ ని అయితే. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లుగా అయితే నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో అనేది నాకు తెలుస్తుంది. అలానే ఇంకొద్దిగా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేట్ గా ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను క్రమ్ కోట్ అయితే చేసేసుకున్నాను. చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. అలా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లుగా అయితే మన కేక్ అనేది కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకునేటప్పుడు మనం కొద్దిగా ఎక్కువ క్రీమ్ ని తీసుకొని మనం అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అలా ఎక్కువ క్రీమ్ తీసుకున్నట్లుగా అయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా, నెక్స్ట్ మన స్పాంజ్ అనేది ఎక్కడ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఫినిషింగ్ చేసేటప్పుడు ఎక్కువ క్రీమ్ అయితే పెట్టాను కదండి. నెక్స్ట్ మనం స్క్రాప్ చేసుకునేటప్పుడు ఆ ఎక్సెస్ క్రీమ్ మొత్తం మనకి వచ్చేస్తుంది మనం స్క్రాప్ చేసుకునే టైంలో. సో మనం ఎక్కువ క్రీమ్ పెట్టేసుకున్నాం, సో క్రీమ్ ఎక్కువ అయిపోతుంది కేక్ లో అని అస్సలు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా స్క్రాప్ చేస్తూ ఎక్సెస్ క్రీమ్ అనేది ఎలా వచ్చేస్తుందో. బిగినర్స్ అయితే మాత్రం చాలా స్లోగా చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఫాస్ట్ గా వాళ్ళు చేసేస్తున్నారు, మనము చేసేస్తాం అనుకుంటే మాత్రం కేక్ అనేది అసలు స్టేబుల్ గా రాదు. నెక్స్ట్ మన క్రీమ్ అనేది అసలు చెప్పిన మాట అయితే అస్సలు విందండి సమ్మర్ సీజన్ లో. సో అందుకే స్లోగా చేయండి. మీకు వీలుంటే ఫ్రిడ్జ్ లో పెడుతూ తీస్తూ అలా ఓ 5 minutes to 10 minutes అలా గ్యాప్ తీసుకుంటూ చేయండి. అలా చేసినట్లుగా అయితే మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాను కదా వైట్ క్రీమ్ తో. ఇక్కడ నేను యూజ్ చేసే విప్పింగ్ క్రీమ్ ని ఎలా బీట్ చేసుకున్నాను, ఏ స్టేజ్ లో అయితే ఎలా ఉంటుంది, మనం ఏ స్టేజ్ లో ఉండేటప్పుడు యూజ్ చేయాలి అనేది నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో
విప్పింగ్ క్రీమ్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లుగా ఉంటే ఒకసారి ఆ వీడియోని ఓపెన్ చేసి అయితే చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ఫుల్గా ఉన్నట్లుగా అయితే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రాపర్తో అయితే నేను స్క్రాప్ చేసుకుంటున్నాను కదా. కొంతమందికి స్క్రాపర్తో స్క్రాప్ చేసుకునేటప్పుడు ఎయిర్ బబుల్స్లా లేదంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే కరెక్ట్గా రాదు. సో అప్పుడు మనం స్క్రాపర్ని కొంచెం వాటర్తో వాష్ చేసి ఆ తడిగా ఉంటుంది కదా, ఆ తడిగా ఉన్న స్క్రాపర్నే మనం క్రీమ్ పైన స్క్రాప్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎక్కడ ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఏం లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ టిప్ని అయితే ఇంతవరకు ఏ యూట్యూబర్స్ కూడా చెప్పలేదండి. సో ఈ టిప్ని అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనకి బేకరీస్లో అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళు స్క్రాపర్ని ఇలా వాటర్తో క్లీన్ చేయడం బట్టే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మన వీడియోకి వచ్చేస్తే ఇక్కడ నేను పింక్ కలర్ని విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా హాఫ్ ఆఫ్ ద పార్ట్కి అయితే నేను ఇక్కడ పింక్ కలర్ క్రీమ్ అయితే అప్లై చేసుకున్నానండి. అలా అప్లై చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది డబుల్ కలర్ కేక్ అని కూడా అంటారండి దీన్ని. సో ఇక్కడ నేను అలా అప్లై చేసిన తర్వాత ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటికి నేను గోల్డ్ ఫాయిల్ని అయితే పెడుతున్నాను. మనకి గోల్డ్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్ అలా ఫాయిల్స్ అయితే దొరుకుతాయండి. మన బేకింగ్ మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా, అందులో అయితే దొరుకుతాయి. సో ఇక్కడ నేను అదైతే తీసుకొని ఆ ఎడ్జెస్కి అప్లై చేసుకున్నాను. ఇక్కడ మనకి సిల్వర్ బాల్స్ అయితే చిన్న చిన్న ఉంటాయి కదా స్ప్రింకిల్స్ టైప్లో, అవైతే నేను యాడ్ చేసుకున్నాను. పైన చిన్న స్టార్ నోజిల్తో అయితే నేను పింక్ కలర్ క్రీమ్తోనే చిన్న స్టార్ టైప్లో ఆ కార్నర్స్కి అయితే ఇచ్చేసుకున్నానండి. చిన్న డిజైన్ అనమాట. సో అలా ఇచ్చిన తర్వాత మన కేక్ లుక్ అనేది కంప్లీట్గా మారిపోయింది. సో ఇక్కడ చూసినట్లుగా అయితే నేను అలా 2 లేయర్స్ ఇచ్చుకున్నాను. 2 లేయర్స్ ఇచ్చుకుంటే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇది కస్టమర్కి కూడా ఈ కేక్ అనేది చాలా బాగా నచ్చింది. ఇది యానివర్సరీ కేక్ అండి. ఈ ఫ్లేవర్తో వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేశారంట. నాకు రివ్యూ కూడా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్ కేక్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, బాయ్ బాయ్.